ఏ కమిన్స్ బ్రో, ఎన్నాళ్ళు ఈ చిల్లర రన్లో ఒకేసారి టార్గెట్ కొట్టినామంటే 300 దాటిపోవాలి. లాస్ట్ మ్యాచ్లో నేను ట్రై చేసి కానీ అయితే దొరకలేదు. ఈ మ్యాచ్లో పక్కా 300 మార్క్ కొట్టాల్సిందే. అరే హెడ్, నువ్వు కావాలంటే కొట్టు, నేను ఎవరు ఆపుతారో నేను చూసుకుంటా. లాస్ట్ మ్యాచ్లో కూడా కొడితే జస్ట్ మిస్లో అవుట్ అయిపోతాయి. నువ్వు కనుక లాస్ట్ వరకు ఉండింటే ఈజీగా 400 రన్స్ వచ్చింది. నువ్వు ఈ మ్యాచ్లో కూడా అలానే కంటిన్యూ చేసి సెంచరీ కొట్టు, ఆ తర్వాత ఎంత వస్తే అంత కొట్టు. అందులో కూడా స్టేడియం ఎక్కడ అనుకుంటున్నావు? మన ఉప్పల్లో. కాబట్టి మన ఉప్పల్లో మన హైదరాబాద్ అడ్డ. మనం ఎలా అంటే అలానే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకుందాం, కొట్టి పారేస్తాం. మీరు కొడతా ఉంటే మేము చూసుకొని ఊరుకుంటున్నాం అనుకుంటున్నారా? లాస్ట్ మ్యాచ్లో మీతో జరిగినప్పుడైతే అప్పుడు ఎవరో చేతబడి చేసినారు కాబట్టి మేమైతే అన్ని రన్స్ ఇచ్చుకొని రికార్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈరోజు అలా లేదు, ఏం లేదు. కావాలంటే చూసుకొని 1 సైడెడ్గా మేమైతే మ్యాచ్ గెలిచేస్తాం. ఏంది విరాట్ బ్రో, నువ్వైతే సైలెంట్గా ఉన్నావు? ఎస్ఆర్హెచ్ టీంకి చెప్పు, మనమైతే ఉప్పాలకు వచ్చి వాళ్ళనైతే సైలెంట్ చేస్తున్నామని. ఏంది చెప్పేది నీ తలకాయి? ఒక మ్యాచ్లో బౌలర్స్ కనుక బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారంటే బ్యాట్స్మెన్లు అందరూ చేతులు ఎత్తేస్తారు. ఇంకొక మ్యాచ్లో చూస్తే బౌలర్స్ అయితే ఇంక ఎక్కడో రన్స్ ఉంటుంది, ఎకానమీ అయితే ఫుల్ ఉంటుంది. ఆ మ్యాచ్లో బ్యాట్స్మెన్లు అయితే బాగా కొడతారు. అదే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ పర్లేదు అనిపించి, ఇలాంటి టైంలో ఎంపైర్ గారు వచ్చి నాదైతే నో బాల్ని వికెట్ తీసుకున్నా. ఈజీగా గెలిచే మ్యాచ్ అయితే మనమైతే ఒక్క రన్తో పోగొట్టుకున్నాం. దీనికంటే దరిద్రం ఏదైనా ఉందా ఇంకా? ఓకే విరాట్ బ్రో, అయిందేదో అయిపోయింది. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్తో ఆడినప్పుడు అయితే మనం ప్లే ఆఫ్స్కి పోవాలని ప్రెజర్తో ఆడుతుంది కాబట్టి మనమైతే మ్యాచ్ ఓడిపోయాం. ఇప్పుడైతే అదేం లేదు, మనమైతే అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్స్ కాబట్టి మనమైతే రివెంజ్ తీర్చుకోవాలి ఈ మ్యాచ్లోనే. అది కూడా రివెంజ్ అన్నావు, బాగుంది. ఇక చూసుకో ఈ మ్యాచ్లో పూనకాలు లోడింగే. హలో క్లాస్ అండ్ మామ, మన టాప్ ఆర్డర్ వికెట్లు తీసే ఆర్సీబీ బౌలర్ ఎవరైనా ఉన్నారంటావా? వాళ్ళ దగ్గర బౌలర్స్ ఎక్కడున్నాడు అభిషేక్ శర్మ? నువ్వైతే ఫ్రీగా ఆడు. ఒకవేళ వికెట్ పడినా కూడా 1 డౌన్లో నేను వస్తా. ఆ తర్వాత మార్క్రమ్ వస్తాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. నెక్స్ట్ షాబాజ్ అహ్మద్. ఇంతమందిలో ఏ ఇద్దరు బ్యాట్స్మెన్లు క్లిక్ అయినా కూడా మనకి ఈజీగా 200 వస్తుంది. నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. మై డియర్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్, మీకైతే ఒక బ్యాడ్ న్యూస్. మీ టీంలో హెడ్ గారు ఎలాగా, మా టీంలో జాక్స్ గారు ఎలాగా. లాస్ట్ మ్యాచ్లోనే ఆ కేకేఆర్ని ఉతికి పడేసి వస్తున్నారు. ఇక చూసుకోండి మీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఆర్సీబీనా లేదంటే ఎస్ఆర్హెచ్? మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.